హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. సో లడ్డు నా ఫోన్ అనేది పగలగొట్టేశాడు. సో అందువల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను తీసిన ఈ వీడియోస్ కూడా మా ఆయన ఫోన్తో తీసి అవన్నీ షేర్ చేసుకొని నేనైతే ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. అందరూ పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు, కానీ నాకున్నది ఒక్కడైనా నా ఫోన్లు 2 ఉన్నాయి. సో ఒకటి మా ఆయనది, ఒకటి నాది. 2 పగలగొట్టి పక్కన పెట్టేశాడు. అసలు ఏది పని చేయకుండా అయిపోయింది. ఇప్పుడైతే ఒక ఫోన్ తయారు చేయించుకొని వచ్చాను, కానీ ఇంకొక ఫోను సెల్ పాయింట్లోనే ఉండిపోయింది. అది అసలు ఇంకా పనికిరాదన్నట్టు వాళ్ళు అంటున్నారు. సో మా ఆయన తిట్టి పెడుతున్నాడు ఫ్రెండ్స్ నన్నైతే. ఫోన్ ఎంత దాచాలనుకున్నా లడ్డు తీసుకుంటాడు. సో దాన్ని వాడు ఫోన్లో ఏమైనా కనిపిస్తే కట్టె తీసుకొచ్చి కొడతాడు. దానివల్ల అది ఫోన్ మొత్తం ఇదైపోయింది. దానికి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు వాడికి దూరం పెట్టావు, నీకు ఒక 10 రోజులు ఫోన్ అనేది లేకపోతే నీకు అర్థమవుతుంది అన్నట్టు మా ఆయన దాదాపు 1 వీక్ పైన అయిపోయింది. 10 డేస్ అయింది దాదాపు. సో అప్పటి నుంచి తను సైలెంట్గా ఉన్నాడు తప్ప నాకైతే ఫోన్ తయారు చేయించుకోలేదు ఫ్రెండ్స్. నీకు ఇలాగే అవ్వాలి అన్నట్టు నేను బతిమలాడి వదిలేశాను అనమాట. లడ్డు నా ఫోన్ మాత్రమే తీసుకుంటాడు. వాళ్ళ నాన్న ఫోన్ అసలు ముట్టుకోడు. మా ఆయన ఏమనుకుంటాడంటే, వాడు కాదు పగలగొట్టింది నువ్వు పగలగొట్టి వాడి మీదకి అబద్ధాలు చెప్తున్నావు అది ఇది అంటాడు. బట్ వాడైతే మా ఆయన ఫోన్ అయితే ముట్టుకోడు, నా ఫోన్ తీసుకుంటాడు, ఎలా పడితే అలా ఇసిరేస్తాడు. నా ఫోన్ ట్యూషన్ టైంలోనే పగలగొట్టాడు లడ్డు. సో పిల్లలంతా చూశారు, సార్ లడ్డునే పగలగొట్టాడు అని చెప్పాడు. సో వాళ్ళు చెప్పడం వల్ల నాకు తిట్లు అయితే కొంచెం తగ్గాయి ఫ్రెండ్స్. అలాగే ఫోన్ కూడా నువ్వు వాడికి ఇయ్యను అంటేనే ఈసారి తయారు చేసుకొని వస్తానని చెప్పి తీసుకెళ్ళి ఏదోలా ఆ ఫోన్ అయితే తయారు చేసుకొచ్చాడు. దాదాపు 10 డేస్ అయిపోయింది. మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మన ఛానల్ అంతంత మాత్రము, ఇంకా అస్సలు అప్లోడ్ చేయటం లేదు కాబట్టి ఆ ఛానల్ పూర్తిగా పడిపోయింది. ఎలాంటి వ్యూస్ రావట్లేదు. నేను ఈరోజే నిన్న ఒక 2 షార్ట్స్ ఏమో అప్లోడ్ చేశాను, వాటికి అసలు వ్యూసే లేవు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్స్ చిన్న ఛానల్స్కి అస్సలు వ్యూస్ ఉండవు నార్మల్గానే. ఇంకా మనం డైలీ అప్లోడ్ చేయకపోతే ఇంకా పూర్తిగా వ్యూస్ అనేవి పడిపోతాయి. ఆ భయంతో ఏదో ఒకటి వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ నేను నా బ్యాడ్ లక్ వల్ల నేను అసలు అప్లోడ్ చేయలేకపోయా, అసలు ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో అది నా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆ పని అనేది సక్సెస్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది నా లైఫ్లో చాలా వరకు జరుగుతుంది. నేను ఏ పని చేయాలనుకున్నా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే లేరు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మా ఆయన చాలా వరకు ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు ఫేస్ చూపించకుండా ఏమైనా చెయ్యి, నాకు ఇబ్బంది లేదన్నాడు. ఎప్పుడైతే నాకు గూగుల్ పిన్ వచ్చిందో నేను రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ నా ఫేస్ చూపిస్తూ వ్లాగ్స్ చేసుకుంటాను, సో నేను నా తరపు నుండి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను ఫేస్ చూపించకుండా ఇంకా వీడియోస్ చేస్తాను, లేదంటే పూర్తిగా ఛానలే డిలీట్ చేసేస్తానని చెప్తే తను ఓకే అన్నాడు. కానీ దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎప్పుడూ రాలేదు. ఏదైనా మాట అంటే ఇలా అంటున్నారా అలా అంటున్నారా అని మాత్రమే అన్నారు తప్ప ఎవరైనా నన్ను బాడీ షేమింగ్ చేయడం కానీ ఇలా ఏది కూడా చేయలేదు. సో అందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీలో అంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, సో అది బేస్ చేసుకొని మీరు ఈ వీడియోస్ అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది చూస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా కాకుండా మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మీరు నిజంగా చాలా సక్సెస్ అవుతారు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఒక 2-3 మంత్స్లోనే వైఫ్ హస్బెండ్ కలిసి చాలా వీడియోస్ చేస్తూ రీల్స్ చేస్తూ మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నాకు మా ఆయన ఎలాంటి సపోర్ట్ చేయడు. ఇలా ఏదైనా పనులు చేయడం అయితే చేస్తాడు, కానీ ఏమైనా రీల్స్ చేద్దామని జస్ట్ తన దగ్గరికి వెళ్ళినా కూడా వద్దు, నా దగ్గరికి రావద్దు అన్నట్టు మాట్లాడతాడు. సో తనకి కొంచెం తను ఇంట్రోవర్ట్ అన్నట్టు తన ఫీలింగ్. సో అదే వేలో ఉంటాడు. అందువల్ల నేను తనని ఎక్కువ డిస్టర్బ్ అయితే చెయ్యను. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి సక్సెస్ చూస్తారు. సో మన ఫ్యామిలీకి మనమంటూ కాస్త డబ్బు సహాయం కూడా చేయగలం ఇలా వీడియోస్ చేస్తూ. సో ఖచ్చితంగా మీలో ఉన్న టాలెంట్ అయితే ఏదైనా అవ్వచ్చు ఫ్రెండ్స్. అది డాన్సింగ్ అవ్వండి, సింగింగ్ అవ్వనివ్వండి, ఏదైనా టైలరింగ్ అయినా, లేదా మీరు చేసే ఏ పని అయినా సరే తీసి వీడియోస్ చేసి వీడియోస్ త్రూ మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇదైతే నేను లాస్ట్ ఒక 2 వీక్స్ ముందు సండే రోజున మేము ఊరికి వెళ్ళి వస్తున్న దారిలో చెట్లు అనేటివి కనిపించాయి అనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నాటుతున్నాము. మామూలుగా పల్లెటూర్లలో అయితే ఎక్కడో చోట ఎరువు కానివ్వండి, మట్టి కానివ్వండి దొరికేది. ఇక్కడ మాత్రం అసలు ఏ మట్టి లేదు, ఇసుక కూడా లేదు. పక్కింట్లో పని చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి కాస్త ఇసుక అయితే తీసుకొచ్చి నాటేశాను. ఇక్కడ ఆల్రెడీ నేను అన్నీ నాటేశాను కదా, దాదాపు 10 డేస్ అయిపోయింది ఈ మొక్కలు నాటి. ఇందులో ఒక మొక్క కూడా చనిపోయింది. సో చాలా ఎండిపోయి చనిపోయింది. ఆ వీడియో అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. నేనేం మిస్టేక్ చేశానో అర్థం కావట్లేదు, కానీ అక్కడ లాస్ట్లో ఉన్న
మొక్క అయితే మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. చెట్లు ఉంటేనే ఇంటికి అందం ఫ్రెండ్స్. ఆ చెట్లే లేకపోతే అసలు ఎంత పెద్ద ఇల్లు అయినా అసలు ఒక ఎడారితో సమానం అలాగే అనిపిస్తుంది. నాకు చెట్లు ఇవన్నీ అంటే అంత ఓపిక ఉండదు. బట్ అయినా కూడా కొంచెం గ్రీనరీగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఆ చెట్లు అయితే పెంచడానికి ట్రై చేస్తాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఎక్కువ, తనకి చాలా ఓపిక కూడా. ఏదైనా ఓ పని చేయాలనుకుంటే ఖచ్చితంగా పని చేసేస్తాడు. ఇక్కడైతే నైట్ టైము, సో మేమైతే పడుకోవాలని చెప్పి పరుపులు వేస్తున్నాడు మా ఆయన. లడ్డు వద్దు నాది రగ్గు నాది రగ్గు అని వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడు అనమాట. సో అక్కడ మా ఆయన పరుస్తున్నది వచ్చేసి లడ్డు పాస్ వస్తాడు ఫ్రెండ్స్. అది నేను మీషోలో ఆర్డర్ చేశాను లడ్డు కోసం అని చెప్పి. సో ఎంత తడినా పీల్చేసుకుంటుంది, పరుపులకు కానివ్వండి బొంతలకు కానివ్వండి ఎలాంటి తడి అంటదు. సో అది వచ్చిన తర్వాత చాలా వరకు వాడికి బాగానే యూజ్ అయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గానే ఉన్నాడు లడ్డు. దొంగాటలాడతాడు, వాళ్ళ నాన్నతో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వ్యవహారం చెప్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఒక 80% అయితే వాడికి మాటలు అయితే వచ్చేసాయి. సో అందుకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ వాడు చెప్పిందే చెప్పి మమ్మల్ని టార్చర్ పెడుతుంటాడు. అప్పుడు అనిపిస్తుంది వీడికి మాటలు రాందే మేలైందేమో ఇన్ని రోజులని. కానీ వాడు మూగోడు కాకుండా మాటలు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డానో నేనైతే. లేక లేక పుట్టాడు వాడు మూగోడు అయ్యాడు అన్నట్లు చాలామంది మాట్లాడారు. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అనే ఒక సామెత ఉంది కదా. సో అది నా లైఫ్లో అయితే చాలా విషయాలలో జరిగిపోయింది ఫ్రెండ్స్. ఎంత దారుణమైన మాటలు అసలు. ఒక మాట అంటే దానికి ఎన్నో పెడార్థాలు తీసుకొని నానా రచ్చ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నా వాళ్ళని చెప్పలేను, పరాయి వాళ్ళని చెప్పలేను, అందరూ అన్నోళ్ళే. ఎవరు ఏమన్నా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సో అన్నీ చూస్తుంటాడు. ఎవరికి ఏది చేయాలో అన్నీ దేవుడికి తెలుసు. అందుకే అందరినీ వదిలేసాను ఫ్రెండ్స్, ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను నల్ల పూసలు మీషోలో పెట్టాను అనమాట. ఒక 4 చైన్లు ఏమో వచ్చాయి. కానీ ఈ గోల్డ్ పూసలు ఉన్నాయి కదా అవి అయితే కలర్ పోయాయి. సో అందుకని చెప్పి నేను క్రిస్టల్ పూసలు బయట తీసుకొని వచ్చాను గోల్డ్ కలర్వి. అవి నేను ఇలా చైన్ లాగా కుట్టి వేసుకుంటున్నాను, దండలాగా. నల్ల పూసల దండ ఆల్రెడీ ఒకటైతే కుట్టాను. మిగతా 4 చైన్లు కూడా వాటికి కలర్ పోయిన బీడ్స్ అనేటివి తీసేసి వేరేట్ అనేవి ఎక్కిచ్చేసి మొత్తం అవి 4 చైన్లు కూడా తయారనేది చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు. కలర్ పోయాయి అని చెప్పి అవి పక్కన పడేసే బదులు ఇలా ఏదోలా మళ్ళీ రీయూజ్ చేసుకుంటే మేలే కదా అన్నట్టు ఆ పూసలు అయితే గోల్డ్ కలర్వి బయట తీసుకొచ్చాను. లుక్ అయితే చాలా బాగుంది అవి కుట్టుకున్న తర్వాత. చూడండి చైన్ ఎంత మంచిగా ఉందో. సో నేను ఇప్పుడు డైలీ అవే వేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బంగారు ధర చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఒక గ్రామ్ వచ్చేసి ఎంత ఉందో తెలియదు కానీ ఒక తులం వచ్చేసి 1,50,000 ఎంతో దాటిపోయిందంట. దాదాపు 2 lakhs వరకు ఉందంట. సో అందుకని చెప్పి మనం బంగారు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవటమే మేలు. ఏవైనా పూసల దండలు వేసుకోవటమే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దొంగతనాలు అనేటివి చాలా ఎక్కువ జరిగిపోతున్నాయి. రీసెంట్గా మేమున్న చోటే ఇక్కడ పక్క సందులో ఒక ఆమెకి మత్తు ఇచ్చేసి, అంటే మత్తు మందు మీద చల్లేసి ఆమె బంగారం అంతా ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయారంట. సో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఆ డబ్బు కోసం బంగారం కోసం మనుషులని చంపడానికి కూడా వెనకాడట్లేదు చాలామంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇది ట్యూషన్ టైంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి నోరు మూసుకొని కూర్చోండ్రా, ధ్యానం చేయండిరా అని చెప్పిన. సో చెప్తే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓవరాక్షన్ చేస్తున్నారనమాట. అందరూ కళ్ళు మూసుకొని మంచిగా యోగా చేసినట్టు ధ్యానం చేసినట్టు ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విపరీతమైన సౌండ్స్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది సండే నెక్స్ట్ డే అంటే రిపబ్లిక్ డే రోజు అట్లా అనుకుంటా. ఆ రోజు చాలామంది పిల్లలు ఆబ్సెంట్. సో వచ్చిన వాళ్ళు వీళ్ళు అరే నోరు మూసుకొని కామ్గా ఉండంట, అంటే ఏం హోంవర్క్ లేదని చెప్పారు. సో అందుకు కామ్గా కూర్చోమని చెప్పాను. లాస్ట్ ఇంకా ఒక 20 minutesలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనగా అప్పుడు వీళ్ళ రచ్చ వీళ్ళ గొడవ నేను చూడలేక కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాను. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే మామూలు పిల్లలు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న పిల్లలు. అసలు అప్పట్లో పిల్లలు ఒక మాట అంటే ఏదైనా పడేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి మనల్ని రెట్టించి మనల్ని కొట్టే స్టేజ్కి వచ్చారు వీళ్ళు. అంత దారుణంగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలలో చాలా బాగా డబ్బున్న పిల్లలు ఉన్నారు, అలాగే ఏమీ లేని పిల్లలు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. సో మా ఆయనలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరికి ఎలా అమౌంట్ అనేది ఫీజు అనేది తీసుకోవాలో అలాగే తీసుకుంటాడు. ఎందుకంటే మా ఆయన కూడా గవర్నమెంట్ స్కూలే, నేను కూడా. మాకు ప్రైవేట్ స్కూల్లో చదివేంత ఇది లేదు, మమ్మల్ని చదివించే వాళ్ళు లేరు. బట్ ప్రతి ఒక్కరూ మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు, నేను చదివిస్తేనే ఇలా అయ్యారు, నేను చూస్తేనే ఇలా అయ్యారని. బట్ ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఏం చేయలేము. ఇక్కడ కనిపిస్తున్న చెట్టే ఫ్రెండ్స్ మొత్తానికి ఎండిపోయింది, పాపం చచ్చిపోయింది అది. ఇంకా దాన్ని పీకేలేక అలాగే ఉంచేసాను. ఇక్కడ కనిపిస్తున్న 2 మొక్కలు మాత్రం అవి ప్రాణంతో ఉన్నాయి. సో అవి బ్రతుకుతాయని అనిపిస్తుంది, ఎందుకంటే కొత్తగా ఆకులు అనేది చిగురేస్తున్నాయి. సో అందుకు. సో ఇది వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కాస్త సపోర్ట్ చేసి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి, ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.